ఓం శ్రీ మాత్రే నమః. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. జూలై నెల 27వ తేదీ మీకు రాజయోగమే పట్టబోతుంది. మీరు కలలో కూడా ఊహించని పెను మార్పులైతే ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధమైన పరిణామాలు అయితే వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దామండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం వీరి జీవితంలో పెను మార్పులు అయితే చూస్తారు. శ్రద్ధగా శ్రమిస్తే పనులు సఫలం అవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో ఇతరుల సూచనలు మీకు కీలకం అని చెప్పడంలో సందేహం లేదండి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు జరుగుతుంది. నవగ్రహ ధ్యానం చేయడం కూడా మీకు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించండి. ప్రతి పని కూడా పునఃసమీక్షించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ కృషిని కొనసాగించండి. విఘ్నాలు ఎదురైనా సరే ఆవేశానికి అసలు గురి కావద్దు. సహనంతో అధిగమించండి. ఘర్షణాత్మక వాతావరణానికి కొంచెం దూరంగా ఉంటే మేలు. నిదానంగా, ఓర్పుతో మీ బాధ్యతలను నిర్వర్తించితే మేలు జరుగుతుంది. మొహమాటం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు చాలా శక్తినిస్తాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం ఆదాయం మరియు ఖర్చులు కూడా రెండు కూడా సమానంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఆకస్మికంగా భారీ ఖర్చులు ఉంటాయి. భారీ ఆకస్మిక ధనయోగం కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఇంటి మరమ్మతులు లేదా పాత అప్పులు తీర్చడం కోసం మీరు డబ్బును అధికంగానే ఖర్చు చేయాల్సి ఉంటుందండి. అయితే 11వ ఇంటి అధిపతి బుధుడు 9వ ఇంట్లోకి రావడం అదృష్టవశాత్తు కూడా కొన్ని మార్గాల నుండి ఆదాయం మీకు వస్తూనే ఉంటుంది. ఇది మిమ్మల్ని పెద్ద ఆర్థిక సంక్షోభం నుండి కూడా కాపాడుతుంది. ప్రయాణాలలో మీ విలువ వస్తువుల పట్ల జాగ్రత్త కూడా చాలా అవసరమని చెప్పడంలో సందేహం లేదు. కుటుంబ జీవితంలో ప్రశాంతత అనేది లోపించవచ్చు. మీ 4వ ఇంట్లో రాహు సంచారం వలన ఇంట్లో తరచుగా గొడవలు, చికాకులు ఉంటాయి. తల్లిగారితో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అండి. మీ 5వ ఇంట్లో శని ఉండడం చేత పిల్లల విషయంలో ఆందోళనలు లేదా వారితో అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. జూలై 26 తర్వాత మీ యొక్క 7వ ఇంటికి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లోకి వెళ్ళడం వలన జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలోనూ లేదా వారితో సంబంధాల్లో కూడా కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు. ఒకరికొకరు అర్థం చేసుకొని ఓపికగా ముందుకు సాగడం చాలా ముఖ్యమండి. ఆరోగ్యపరంగా కూడా ఇది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయంగా మనం చెప్పాలి. 8వ ఇంట్లో గురువు, శుక్రుల సంచారం వలన పొట్టకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత లేదా రహస్య అనారోగ్యాలు కూడా మీకు బయటపడవచ్చు. 4వ ఇంట్లో
రాహు వలన ఛాతీ లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకి ఈ సమయం చాలా సాధారణంగా ఉంటుంది. పదవింట్లో కేతు ఉండడం చేత వ్యాపారంలో మందగమనం, ఊహించని నష్టాలు లేదా భాగస్వాములతో విభేదాలు కూడా ఉంటాయి. కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు కూడా ఇది చాలా సరైన సమయం అయితే కాదు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకి సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టము. ఈ రాశి వారు అంతేకాదు, ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారికి సహాయం చేసే మనస్తత్వం అయితే ఈ వృశ్చిక రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా విషయాన్ని ఎదుటి వారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజమైన కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూస్తే వీరిని భయపడి గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వీరు అలవాట్ల మీద పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వం వీరికి అలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా కూడా కనిపిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ కారణం చేత వీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.